మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు, మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది, దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఫలితాలు ఇస్తారు, ఏ రాశులు వారికి ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని, అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష అనే తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది, లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కలుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళ కింద చూసుకుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు.
పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా ఇంత బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నమస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి, తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే వృషభ రాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ద్వితీయ స్థానంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 1 సంవత్సర కాలం పాటు ఈ బృహస్పతి వారు సంచారం జరుగుతుంది. అక్కడ వారు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఎవరికి, ఈ వృషభ రాశి వారికి అనేటటువంటి దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనకి శాస్త్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు. ద్వితీయ స్థానగే గురవు, రెండవ స్థానంలో కనుక గురువు అంటే బృహస్పతి వారు సంచారం చేసేటటువంటి కాలంలో వీరికి లభించేటటువంటి ఫలితాలు ఏంటి, ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? మన సౌఖ్యం, మనసు చాలా ఆనందంగా ఉంటుందటండి. యశో వృద్ధి, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సౌభాగ్యం, ధనలాభం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది. ధర్మ మనస్సౌఖ్యం, మనసు చాలా సుఖంగా ఉంటుంది. అలాగే ధర్మ కార్యాలకి డబ్బులు ఖర్చు పెడతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రెండవ స్థానంలో గురు సంచారం వల్ల మీకు కలుగుతూ ఉన్నది. అంచేత అన్ని శుభకార్యాలు, అన్ని శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ వృషభ రాశి వారికి బృహస్పతి వారు. కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి ఫలితాలే సంవత్సర కాలం పాటు వారికి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ స్థానం అని కూడా పేరు రెండో స్థానానికి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అవివాహితులకి ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పరిచేటటువంటి బాధ్యత కూడా బృహస్పతి వారు తీసుకునే అవకాశం ఉంది. ఇది తీసుకోవటమే కాదు, కుటుంబాన్ని ఏర్పరిచేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో కుటుంబం ఏర్పడ్డాక కలహాలు చేసుకునేటటువంటి వారు ఉంటారు. అది గ్రహాలను బట్టి వస్తూ ఉంటుంది. ఇక్కడ గురుగ్రహం ఉంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఆ ఏర్పడినటువంటి ఆ గృహం అంటే కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ మధ్యన చెప్పలేనటువంటి అన్యోన్య దాంపత్యం, సుఖ సౌఖ్యాలు అన్నీ కూడా ఈ బృహస్పతి వారు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. చేత మీరు శుభ ఫలితాలే కలగజేస్తున్నాడు మహానుభావుడు. నాకు ఈయన తలుచుకోవాల్సిన పనే ఉంది, కష్టం వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు ఏదో 10,000 15,000 పెట్టి జపాలు హోమాలు చేద్దాం, ఇలాంటి ఆలోచన పెట్టుకోకండి. అది సరి అయినటువంటి పద్ధతి కాదు. కాబట్టి మనకి సుఖాలు కలగజేసిన, అశుభాలు కలగజేసిన, నీట ముంచిన పాల ముంచిన నీదే భారం నాయన అన్నట్టుగా శుభాలు కలగజేసే మహానుభావ, నీ దైవాలు ఈ సుఖాలు పొందుతున్నాను అని చెప్పేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా రోజుకోసారి ఆ పూజ సమయంలో ఒక్కసారి ఆ భగవంతుడిని, అదే ఆ బృహస్పతి వారు తలుచుకోండి. సర్వ సౌఖ్యాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. ఇచ్చేటటువంటి ఆయన మీకు ఇచ్చేటటువంటిది, మీరు పొందేటటువంటి సుఖాలు ద్విగుణీకృతం అవుతాయి, అంటే రెట్టింపు అవుతాయి. చేత ఇది గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు రోజు పూజించండి. ప్రత్యేకంగా ఈ గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ గురువుని ప్రత్యేకంగా కూడా పూజించడం